శైలి ఏం చేస్తుంది శైలి అలా వంట? కాకరకాయ కూర వండుతున్నా. కాకరకాయ కాకరకాయ కూర బాగుంటుంది ఈరోజు. చాలా బాగుంటుంది. నాకు కూడా చాలా ఇష్టం కాకరకాయ కూర అంటే. త్వరగా పని చేసి ఇంకా తెచ్చి వెళ్ళిపోవాలి. ఏడైతే నీళ్ళు కాబట్టి పేమెంట్ వేస్తున్నాం. కాకరకాయలు కోసేసుకున్నాం, ఉప్పు వేసుకున్నాం, ఇవి కూడా బాగా మెత్తగా కలుపుకున్నాం. కాకరకాయలు ఉల్లిపాయలు కోసేటప్పుడు నీళ్ళు కూడా కాగిపోయినాయి చూడండి. కట్లు మటుకి ఉప్పు వేసి పిసికేసాను. కాకరకాయలు చూడండి చాలా బాగున్నాయి. ఇప్పుడైతే బాండీలు వేసి మగ్గ పెట్టుకుందాం. ఆయిల్ వేయలేదు, ఇప్పుడు ఆయిల్ వేస్తాను. కాకరకాయలు అయితే బాగా వేగిపోయినాయి. చక్క ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు కూడా బాగా వేగాలి కదా, రెండు ఒక రేంజ్లోకి రావాలి. ఉల్లిపాయలు కూడా వేస్తా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తా, మగ్గ పెట్టుకుందాం. బియ్యం కడిగేసి 2 సార్లు కడిగేసుకుని 3వ సారి ఇంకా రెడీ చేసేసుకున్నాం. పొయ్యి మీద పెట్టేసుకున్నాం అన్నం. ఈ పక్క నీళ్ళు కాగిపోయినాయి, ఈ పక్కన అన్నం పొయ్యి మీద పెట్టాము. తొందరగా అయిపోద్ది పుల్లల మీద అన్నం. ఈ పక్కన కూడా కూర పెట్టేసా. ఉప్పు వేసేసుకుందాం. పసుపు కూడా వేసేసుకుందాం. కలుపుకుందాం. కలిపేసుకున్నాం మొత్తం. బాగా మగ్గాక అప్పుడు కారం వేసుకుంటా. అక్కడ పొయ్యి చూడండి ఎలా మండుతుందో, గ్యాస్ పొయ్యి కన్నా బాగా మండుతుంది. పుల్లలు కూడా బాగా మండుతున్నాయి చూడండి. అవి ఏంటి తల్లిగాడు? ఏంటి అది? ఎలా తింటా? నంజుకో బాబు, ఆవు. కాకరకాయ కూర ఉప్పు పసుపు వేసా కదా, మగ్గిపోయింది. ఇంకా కారం వేసేసుకుందాం. కారం కూడా వేసేసుకున్నాం. కూర అయితే రెడీ అయిపోయింది. కారం వేసాను, కాయలు కూడా తేలిపోయింది. ఇలా తేలితే బాగా ఉడికినట్టు. బాగుంది, సూపర్గా ఉంది అయితే కర్రీ.
అన్నం ఉడుకుతుంది. అన్నం ఉడికిపోయింది.